ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు ప్రభు మిమ్మల్ని ధైర్యపరచడానికి నేనున్నాను, భయపడకండి అని వాగ్దానం ద్వారా మీకు తెలియజేస్తున్నారు. పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోతూ ఉన్నారా? యేసయ్య ఉన్నారు, భయపడకండి. మనము నమ్మిన ప్రభు బ్రతికి ఉన్నాడు. సజీవుడైన దేవుణ్ణి మనం కొలుస్తున్నాం. ఎంత మాత్రము నిర్జీవపడకండి. ఆయన నిష్ప్రయోజకంగా ఉన్న నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చిపోతున్నాడు. దేవుడి రోజు మీతో మాట్లాడబోతుండగా, అయ్యా నాతో స్పష్టంగా మాట్లాడండి, నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి, నీ మార్గంలో నాకు తెలియచేయండి అనే ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని వినండి. నా జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా కానీ పలకండి, విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువు చూస్తున్నారు. ఆయన చూచి విడిచిపెట్టడు. తప్పకుండా మీ కార్యమును ప్రారంభించబోతున్నాడు. అందువల్ల విశ్వాసంతో పట్టుదల కలిగి ప్రార్థించండి. అన్ని విషయాల్లో దేవుడు మీకు జయమును అనుగ్రహించబోతున్నాడు. మీలో ఎవరైనా అనారోగ్యంతో బలహీనంగా మంచంపై ఉంటే వారికి వాగ్దానాన్ని వినిపించండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే వారిని స్వస్థపరుస్తుంది. వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 118వ అధ్యాయము 5వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. దేవుడు స్పష్టంగా తన చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకవేళ మీరు ఇరుకులో ఉన్నారా? ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారా? నేనేంటి ఈ విధంగా ఇరుక్కుపోయిన పరిస్థితిలో, ఈ పాపంలో పడిపోయినేంటి, ఇలా నన్ను ఇరికించారేంటని నువ్వు కంగారు పడుతున్నావేమో. అందుకే ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. ఇరుకునందుండి దుఃఖపడుతూ, కన్నీరు కారుస్తూ, ఎవరికెవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతూ ఉండొద్దు. కానీ మొరపెట్టు, నీ ప్రార్థనకు నేను విశాల స్థలంలో జవాబిస్తాను. నీ ప్రార్థన ద్వారా నిన్ను విశాల స్థలంలోనికి తోడుకొని పోతానని. ఎంత అద్భుతకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం. మన ఇరుకును గురించి ఎవరికైనా చెప్పినా వారు మనకు సహాయం చేయలేకపోతారు. అయితే దేవునికి మొరపెడితే అది ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎవరు సహాయం చేయలేని ఇరుకులో నేనున్నాను అని నీవు అనుకుంటూ ఉన్నా నీకు తప్పక విశాలత కలుగు చేస్తాడు దేవుడు. దావీదు భక్తుడు కీర్తనలు 4వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే అని. దావీదుకు తెలుసు ఇరుకంటే ఏ విధంగా ఉంటుందో. దావీదుకు తెలుసు కష్టమంటే ఏ విధంగా ఉంటుందో. స్వంత వారే తరుముతూ ఉంటే కొండల్లో గుట్టల్లో దాక్కుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ దాక్కునేలో కూడా తెలియని పరిస్థితిలో దావీదు ఉన్నాడు అనేక సార్లు. అటువంటి ఇరుకులో నుండి దేవుడు దావీదును సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. విశాల స్థలమునకు తోడుకొని పోయాడు. దావీదు ఇప్పుడు అనుకుని ఉండకపోవచ్చు, అంతగా దేవుడు దీవిస్తాడని. గొర్రెలను కాస్తూ ఆ సమయం అంతా దేవునితో గడిపేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. దావీదుకు ఒక్కటే తెలుసు, దేవునిని ప్రేమించడం. ఆ ఒక్క విషయమే దావీదును ఇరుకులో నుండి విశాల స్థలంలోనికి నడిపించింది. కొన్నిసార్లు ఇరుకును పడే పరిస్థితులు గుండా మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఇరుకులో ఉన్నప్పుడు, అవసరతలో, అక్కర్లో ఉన్నప్పుడు ఎవ్వరూ మనకు సహాయం చేయలేకపోవచ్చు. ఒకవేళ నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న విచారము నిన్ను కృంగదీస్తూ ఉందేమో. కొన్ని ఇతరులకు చెప్పుకునే సమస్యలు, కొన్ని ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నీవు సతమతం అయిపోతూ ఇరుకులో ఉన్నావేమో. ఈ ఇరుకు నుండి నేను బయటకు రాలేనేమో, ఈ ఇరుకులోనే నా జీవితం ముగిసిపోతుందేమో.
అని నీవు అనుకుంటూ ఉన్నావేమో. అయితే ఎటువంటి ఇరుకులో, ఎటువంటి చిక్కు సమస్యలో నీవున్నా ఆయన సన్నిధిలో మోకరించి మొరపెట్టు. ఆయన తప్పక ఆ విశాల స్థలంలోనికి నిన్ను నడిపిస్తాడు. అంటే సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నా ఇరుకు నుండి, నా శ్రమ నుండి విశాల స్థలంలోనికి నడిపించగల సమర్థుడవు నీవే. నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నన్ను విడిపించేంత వరకు, నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడవను అని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన నిన్ను విశాల స్థలంలో నడిపించేంత వరకు మొరపెట్టు. ఏ అనారోగ్యమైతే నిన్ను ఇరుకును పడవేసిందో, ఏ అప్పు బాధలైతే నిన్ను ఇరుకును పడవేసినవో, ఏ సమస్య అయితే నిన్ను నీ కుటుంబాన్ని ఇరుకున పడవేసిందో తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన గనుక మిమ్మల్ని దీవిస్తే, ఆయన నిన్ను విడిపిస్తే మీరున్న ప్రదేశం మీకు సరిపోదు. విశాలమైన, నెమ్మది కలిగిన, విశ్రాంతి కలిగిన ప్రదేశంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీవు చిన్న పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇప్పటి వరకు నీవు చిన్న ఉద్యోగంలో ఉన్నావేమో, ఆ ఉద్యోగం ద్వారా నీవు ఇరుకును అనుభవిస్తూ ఉన్నావేమో, ఇప్పటి వరకు నీ రాబడి చిన్నదేమో, నీవు ఇరుకులో ఉన్నావేమో, చిన్న వ్యాపారంలో నీవు ఇరుకులో ఉన్నావేమో, చిన్న వ్యవసాయం బట్టి ఇరుకులో ఉన్నావేమో, ఒకవేళ నీవు ప్రస్తుతము చిన్న ఇంటిలో, ఇరుకైన స్థలములో, చిన్న జీవితము నాది, నా పరిస్థితులన్నీ చిన్నవి అనుకుంటున్నావేమో, లేక ఈ పాపాన్ని బట్టి నేను ఇరుకులో పడిపోయాను, ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ఇరుకులో పడిపోయాను, ఈ అనారోగ్యాన్ని బట్టి నేను ఇరుకులో పడిపోయాను, నేను ఇక పైకి లేవలేనేమో అని ఎంత మాత్రం భయపడకండి, ఇక దుఃఖపడకండి. ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు, నిన్ను విశాల స్థలంలోనికి నడిపిస్తానని. చీకటి పరిస్థితులను కలిగి ఉండి కఠిన పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ సహాయము లేని పరిస్థితుల్లో దావీదు ఆ కొండల్లో, గుట్టల్లో ఉండి ప్రభువును మొరపెట్టుకున్నాడు. గుహల్లో దాక్కుంటూ ప్రభువును మొరపెట్టుకున్నాడు. ఒంటరిగా ప్రయాణిస్తూ ప్రభువును మొరపెట్టుకున్నాడు. దావీదుకు తెలుసు, నా దేవుడు మాత్రమే ఇరుకులోండి నన్ను విడిపించగలిగిన సమర్థుడని. అందుకే ఇరుకులో ఉండి ప్రభువును పిలుస్తూ ఉన్నాడు, ప్రభువుకు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అయ్యా, నీవు మాత్రమే నన్ను విడిపించగలవు, నీవు మాత్రమే ఈ భయంకరమైన స్థితిలో నుండి నన్ను విశాలపరచగలవు అని ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడో మనందరికీ తెలుసు. ఎంత విశాలతను దేవుడు దావీదుకి దయచేసాడో మనకు తెలుసు. ఎంతగా ఆశీర్వదించాడో, ఏ విధంగా పాపం నుండి దావీదుని విడిపించాడో ఇవన్నీ కూడా మనం చదువుకుంటూనే ఉన్నాం. ఈరోజు అదే ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నారు. నీ ఇరుకులో ఉన్నవా? భయపడొద్దు. అది ఎటువంటి ఇరుకైనా ప్రార్థించు. నీ ప్రార్థన నిన్ను విశాల స్థలంలోనికి నడిపిస్తుంది. ఈ వాగ్దానాన్ని నమ్మితే ప్రార్థనలో నాతో ఏకీభవిస్తారా? ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. తండ్రి, నీకు వందనాలు. తండ్రి, గతించిన దినమంతా మాతో ఉండి, గత రాత్రి మాకు సహాయకుడుగా ఉండి, ఈ ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించే గొప్ప కృపను మాకు ఇచ్చారు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. మరి ఒక రోజు చూడడానికి మాకు సహాయం చేశారు. మా బలము కాదు, మా ఆరోగ్యం కాదు, మా ప్రయత్నం ఏది కాదయ్యా, మా భక్తి కాదు, మా నీతి క్రియలు కాదు, కేవలం నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, ఇరుకులో ఉన్నారా? విశాలత మీకు కలుగజేయబోతున్నానని. నమ్మిన వారందరి జీవితాల్లో వాగ్దానము నెరవేర్చబడునుగా యేసునామములో. వారు ఏ ఇరుకులో ఉన్నారో నీకు తెలుసయ్యా. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు. ప్రతి ఇరుకు నుండి విడిపించడానికి మీరు సమర్థుడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చారు. అడుగుడి మీకు ఇవ్వడనని సెలవిచ్చారు. నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చారు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. ఇరుగునందుండి యెహోవాకు మొరపెట్టాను, విశాల స్థలము ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని దావీదు చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఇరుకులో ఉన్నారో, ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్క ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, కరువు నుండి విడిపించండి. అద్భుతకరమైన ఫ్యూచర్ని దయచేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పుని జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఏ కామెంట్ పెడుతున్నారు, ఎవరు ఏ సమస్య మాకు తెలియజేస్తున్నారో ప్రతి దాన్ని మీరు చూస్తున్నారు. నేనైతే కామెంట్ ఒక్కడే చూడగలను, చదవగలను, కానీ మీరు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. ఎవరు ఏ ఇరుకులో ఉన్నారు, ఎవరు ఏ కన్నీటితో ఉన్నారు, ఎవరు హృదయంలో బాధ ఉందో, ఎవరు దేనిని గూర్చి నలిగిపోతున్నారో తండ్రి అంతా చూస్తున్నావయ్యా. తప్పక ప్రతి ఒక్కరికి మీరు జవాబు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి. ధనాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేయండి. అనారోగ్య బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. సంపూర్ణ స్వస్థత దయచేయండి.
పాపపు బంధకాల్లో కట్లతో ఉన్న వారిని విడిపించండి అయ్యా. వ్యసనాల నుండి విడిపించండి. కుటుంబ కలతలను బట్టి, స్థల వివాదాలను బట్టి, పొలం వివాదాలను బట్టి, కోర్టు కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి అయ్యా. ఎంతమంది భార్యాభర్తలు విడిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని తిరిగి కలపండి. ప్రతి కుటుంబాన్ని కట్టండి తండ్రి. అనేక మంది బిడ్డలు చదువు పూర్తి చేసుకొని జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి వారు ఆశిస్తున్న ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అనేక సంవత్సరాలుగా వివాహం జరగక ఎంతమంది దిగులుతూ ఉన్నారో యేసునామములో ప్రతి జీవితంలో కూడా చక్కటి వివాహాలు జరుగునుగాక. ఎంతమంది బిడ్డలు గర్భం తెరవబడక అనేక సంవత్సరాలుగా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడే ప్రతి గర్భమును ముట్టండి అయ్యా. అద్భుతం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి ఏ సమస్యలు లేకుండా చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారని, చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు ఇస్తున్నారని నమ్ముతున్నాను. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ మీరు తోడుగా ఉండి నడిపించండి. గృహాలు లేని వారికి నీ కృపచేత చక్కటి గృహాలు దయచేయండి. వ్యాపారాలను దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలను దీవించండి. ఉద్యోగస్తులందరినీ దీవించండి. వారు కోరుకుంటున్న ప్రతిదీ కూడా వారికి దయచేయండి. ఎన్ని కుటుంబాలు చీకటి శక్తులతో నలిగిపోతున్నారో ప్రతి అంధకారపు శక్తి నుండి విడిపించండి. గొప్ప విడుదల దయచేయండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని చేతులు పెడుతున్నాను. 10th క్లాస్, డిగ్రీ, ఇంకా ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. నీ జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి నడిపించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ జ్ఞానాన్ని దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. ఈరోజు వారు వెళ్ళే ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండి ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరుస్తున్నారు నమ్ముతూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను భయంకరమైన ఇబ్బందిలో ఉన్నాను, ఇరుకులో ఉన్నానని బాధపడుతూ ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ కొరకే. దేవుడు మిమ్మల్ని విశాల స్థలంలో నడిపించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. ఈ వాగ్దానం మీ హృదయానికి తాకినట్లయితే తప్పక లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తూ ఈ వాగ్దాన పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.